పెరుగన్నం పెట్టానురా, మిగల్చుకుంటూ తినే. అయ్యో రోజు పెరుగన్నం. పేపర్లో వచ్చి ఉండాలి, చూసినావా? మన అన్నగారి సంతోషం పట్టలేకపోయినాం. మీటింగ్ పూర్తయినాక నువ్వు పార్టీ ఆఫీస్కి రాలేదు కదా, అమాంతంగా వాటేసుకుని తెగ పొగిడినాడు కదా. ఎగస్ పార్టీ వాడి ముఖం మాడిపోయినది. మన అన్న చెప్పిన ఒక్క మాటకి మొత్తం అందరూ బెక్క చచ్చిపోయినారా? ఏందేనే నువ్వేనయ్యా ఈ పార్టీకి ఎన్ని మొక్కలాంటి వాడు అన్నారు. అది ఎన్న సంతోషంలో రాత్రి అంతా హాయిగా నిద్రపోయినా. కొంచెం లైన్లో ఉండు. నమస్కారం అన్నా. రంగా ఏందో చూడు. అది కాదులే గానీ నువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చి ఇదంతా చూసి ఉండాల్సిందయా. ఏంద్రా బ్రహ్మాన్ని శంకరాన్ని పోలీసులు పట్టుకెళ్లారన్నా. ఎప్పుడు? నిన్న రాత్రి అన్నా. కోసమే కదా ఇంత ఖర్చు పెట్టేది. గమ్మునుండా తీసిపోయిండారన్నా. సరే గానీ తర్వాత మాట్లాడుకుందాం. లేదన్నా వాళ్ళేం చేయలేదు. ఏంది ఆడి గోళ? ఏమంటాడు? ఏం లేదన్నా, రాత్రి శంకరాన్ని బ్రహ్మాన్ని పోలీసులు పట్టుకుపోయినారంట. ఇడిపించమని అడుగుతాడు. ఎందుకురా? ఏ స్టేషన్? మన ఏరియా స్టేషన్ అన్నా. రాత్రి ఎస్ఐకి ఒంటరిగా నీకు భయం వేస్తే తోడు కోసం వీళ్ళని పట్టుకుపోవాలా ఏందని అడిగితే రచ్చ చేస్తుంటారని ఫోన్ వచ్చిందన్నాడు. మమ్మల్ని పట్టుకుపోమని కలెక్టర్ ఏమైనా ఫోన్ చేస్తాడన్నా? రంగా ఆ స్టేషన్ ఫోన్ కలుపు. అన్నా. హలో, అనంతపురం పోలీస్ స్టేషన్. హలో, నమస్కారం. నేను నెక్స్ట్ కౌన్సిలర్ సోమేశ్వరరావు మాట్లాడుతాడా. ఏంది మా కుర్రోడు శంకరాన్ని బ్రహ్మాన్ని ఎత్తపోయినారంట మీరు? అది కాదు సార్, తాగి గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. ఏంది సార్, తాగిన వాళ్ళు ఎట్టుంటారో తాగిన వాళ్ళు ఎట్టుంటారో తేడా తెలియదా మీకు? మా ఇంటి వాకిలి ముందు కూర్చొని ఎట్లాంటి పని చేస్తారా వాళ్ళు? మీ ఇంటి ముందే గొడవ చేస్తున్నారని ఫోన్ వచ్చింది. పోయేస్తారా? సరేనా? అరెస్ట్ చేశాం. ఏంది నాకు భద్రత? నాకు కాపలా ఆడలే కదా. అది కాదు సార్, రాత్రిపూట ఏదో కుర్రనాయిలు అట్టగా ఉంటారు. దీపం పెట్టగానే ఇంట్లో ఉంటాను కాళ్ళు. ఏమన్నా ఈడొచ్చిన ఆడపిల్లకాయలా? నువ్వు వాళ్ళని పంపించో, నేను చూసుకుంటాలే. అందుకే అన్నా నేను చెప్తుండది, మీరుండగా ఈ ఏరియాకి పోలీస్ స్టేషన్ తో పనేంది? వెళ్ళి పని చూసుకో. కాశీ నిలుచుకో, నేను వస్తా. నన్నేం చేయమంటారు? రాత్రి అయితే చాలా ఫోన్ వచ్చేస్తుంది. పైగా వీళ్ళు వేసుకున్న షర్టు కలర్తో సహా చెప్పారు. 2 సార్లు ఫోన్ అటెండ్ చేయకపోతే 3ఓసారి ఫోన్ చేసి ఎక్స్ కౌన్సిలర్ ఇంటి ముందు జరుగుతోంది, మీరేం పట్టించుకోరని అడుగుతున్నారు. ఆ తర్వాత ఏమన్నా జరిగితే మీరు మమ్మల్ని అంటారు. మీ అన్ని అర్థం చేసుకోవట్లేదే. ఏం లేదండి, మమ్మల్ని నమ్ముకున్న కుర్రోళ్ళు, అందుకే వీళ్ళంటే అన్నకు అభిమానం. ఫోన్లో చెప్తే చాలదని నన్నే పోయి కలవమన్నాడు. మీరు తలుచుకుంటే. ఓయ్ వాళ్ళని వదిలేనయ్యా, తీసుకుపోండి. థ్యాంక్స్ సార్. పదరా. రే పోరా, పెద్ద మన్మధులాగా ఫోజ్ ఒకటి. జుట్టు చదిరింది కదా, లేదంటే నేను మన్మధున్నే. ఎవడో గాని చాలా రోజుల నుంచి మనల్ని ఇరికిస్తున్నాడు. ఆడెవడో తెలియని ఆడికి ఉంది. వదిలే శంకరం, అవన్నీ మేము చూసుకుంటాంగా. అన్నా టీ తగ్గిపోన్నా. వద్దు బ్రహ్మం, నేను పోతా. రాత్రంతా ఏడికి పోయినావురా? మెక్కడానికి కూడా రాలేదో? సత్యాన్ని కొట్లో ఉన్నాను. నందరూలో సావింటికి లైట్లు కట్టాలి రమ్మంటే సర్లేని పోయాను. ఏ అబద్ధం చెప్పమాకరా. అయితే నిజమేంటట? తొందరగా స్కూల్కి పోరా. ఎంత జరిగినా మీ తమ్ముని మీరు ఒక్క మాట అడిగేది లేదా? ఆడికి బాధ్యత తెలిసేంత వరకు ఆడితో మాట్లాడనని చెప్పానుగా. అవును, మీరు మాట్లాడితే దొరగారు మూటల కొద్దీ తెచ్చిపెట్టేది ఆగిపోతుందేమో. దీనికంటే మీరు మాట్లాడకపోవడమే మంచిది. బళ్ళో పాఠాలు చెప్పే పంతులవారి కొడుకు పరమ సొంట అవుతాడని సామెతుంది. ఏడు చూస్తే పంతులు గారి తమ్ముడు సొంట. ఇదేమైనా బాగుందా చెప్పండి? ఎన్నాళ్ళని ఇట్టాగే ఉంటావు? చదువు ఎట్టాగు అవ్వలేదు, పోనీ ఏదన్నా పనన్నా చూసుకుంటావా అంటే అది కూడా లేదు. ఒరే, నువ్వు సంపాదించి నన్ను పోషించక్కర్లేదు. ఏదైనా పనికి పోతే నీకు బాధ్యత తెలుసుద్ది. అరే ఒక్క మొక్క తినేలోకి 100 నీతులు చెప్తావేంది? నేను ఎలా బతకాలో నాకు తెలుసు. నువ్వు ముందు చట్నీ వేయి. మా అమ్మ నాన్న అంటే సరిగ్గా పెంచలేదు. వదిన అమ్మతో సమానం అంటారు కదా. నువ్వైనా వాడికి కాస్త బుద్ధి చెప్పి మార్చొచ్చుగా. నేను చెప్తే మాత్రం. అయ్యో, ఇది ఒక జన్మేనా? నాది తెల్లతోలే కదరా, నన్నెవరితే చూడదేంది? ఎప్పుడు మొహలా కంపరంగా పెట్టుకుంటే ఎవరు చూస్తారు? బజ్జీలు కొట్టు ముసలిది కూడా చూడదు. అలా చూడాలంటే నాలా అందగాడై ఉండాలి రోయ్, అప్పుడే చూస్తారు.
పెద్ద శోభన్ బాబుగా. తాగలేదు తాగలేదు తెలుసుకోర ఒరే ఒరే తాగి తాగి నోరు కొవ్వి బాగలేదు హరే హరే చెబుతారా ఇనుకోరా రాసుకోరా రే ఆ మోత కొంచెం తగ్గించి చూడొచ్చు కదరా సర్లే చెప్పింది ఎప్పుడు ఇంత తెచ్చారు ఎప్పుడు చూసినా ఈ కుప్పి గంటలు చూడటం తప్ప వేరే పని లేదా మీకు? కాస్త ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు పడుకోనివ్వరా మీరా? పోండిరా పోయి చదువుకోండి. ఏంది ఇది ఆశ్చర్యంగా ఉండదు మనీలేనా? సప్పుడు లేకుండా ఉండటం చూస్తే ఏరే ఇంటికి వచ్చినానా ఏంది? ఏంద్రా గమ్మునుండావు? నాన్నే టీవీ ఆఫ్ చేశాడు పెద్ద నాన్న. మేము సౌండ్ తక్కువ పెట్టుకున్నా ఆఫ్ చేశాడు. ఆడికి ఇదే పని అయిపోయి ఉండాది. బయట కోపం అంతా ఇంట్లో చూపిస్తా ఉండాడు. యాడుండాడు? రే సోమా కొంచెం సబ్బివు. ఒకరు రుద్దుకున్నది ఇంకోటి రుద్దుకోకూడదురా, తామర వస్తుంది. కనీసం అలా అయినా మొహం తెల్లబడుతుందిలే, దాన్ని ఇవ్వరా. సరే రుద్దుకొని చావు. రే 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 తుండివ్వండ్రా, రే తుండివ్వండ్రా. కర్మ కర్మ రే పరువు పోతుందిరా. రే కాసి రే మాకైతే నీతులు చెప్తావు, మగాడు అయ్యుండి డ్రైయర్ వేసుకోవడం తెలీదా? అదేసుకుంటే పట్టినట్టుంటుందిరా, గజ్జల్లో ఇరుక్కుని. తుండివ్వండ్రా. ఏరా సోమా, నిన్న స్టేషన్ లో లుంగి ఊడపెరికి కూర్చోపెట్టుంటే ఏమై ఉండేదే? వీడికి ఎలాగూ సిగ్గులేదు. ఆ పోలీసుల పరిస్థితి ఏమై ఉండేది? ఏముంది, అందరు కట్టలు లేపోవాళ్ళు. ఏంది? లాటి గురించి చెప్తున్నా. ఎవరు మనల్ని పోలీసులకి పట్టించిందా? ఇంకెవడై ఉంటాడు? ఆ గొట్టంగాడే మున్సామి. అసలే ఆడికి మన మీద దొప్పు తెగులు సందు చూసి సమ్మగా పెట్టాడు. ఎందుకురా బాబం ఆ ముసలాన్ని అలా ఆడిపోసుకుంటుంటారు? కాస్తే మీ కొలపడు కాబట్టి ఆరు తరఫున మాట్లాడుతుంటావా? ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కనుక ఈ లేకుండా చూసి మనల్ని ఇరికించాడు. ఈడేంద్ర కథ ఎక్కడికో తీసుకుపోతుంటాడు. చిన్నప్పటి నుండి మనందరం కలిసిమెలిసి పెరిగాం, నన్ను అనుమానిస్తుంటాడేంది? అయితే పా పోయి ఆడి సంగతి ఏంటో తెలుదా? పోదాం. యాడికి పోతున్నావురా? ఉండరా, సారా లోపల పడితేనే కదా ధైర్యం వచ్చేది. నువ్వు పోయిరా, ఫుల్గా పోయి. మునుసామి సోంబేర్లు అనుకున్నావా? పోలీసులు పట్టించావు, బయట పడుతాయి. పోలీసులు చెప్తే మేము భయపడతామేంది? మన అసలు అనంతపురం బే, పోలీసులకే మేము కాపులా కాస్తుంటాము. తెలుసు కదా? తెలుసా తెలీదా? సరే తెలీదులే. రే మునుసామి, నువ్వు నిజంగా ధైర్యం ఉన్న మగాడివైతే నేనున్నప్పుడు పోలీసులు చెప్పుండాలా. అలా చేయకుండా మా వాళ్ళు ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళని నిరికిస్తావా? దాన్ని బయటికి రమ్మని చెప్పరా. మునుసామి, నీ అంత నువ్వే బయటకు వచ్చావనుకో, నిన్నొక్కడిని ఎరగదీసి వదిలేస్తాం. నువ్వు బయటకు రాలేదనుకో, నీ మిద్దె మొత్తం కుప్ప కూల్చేసి నేల మట్టం చేస్తావు. ఏమనుకుంటావు? పోండి 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 పోండి. కాశీ పోదాం పదరా. ఏయ్, అడుగు అడుగని రచ్చ చేసి ఉంటారు. ఇప్పుడు మీకే భయం వేస్తాండా? మూసుకొని రారా చెప్తాను. దిగేంత వరకే ఆలోచిస్తా. దిగేసా ఈ కాజీ కన్నెర చేస్తే మజీ మజీ అయిపోవాలా? ఇంకోసారి కళ్ళు పెట్టి చూడరా. రారా పారిపోదాం. ఆహా, మిద్దికి బేగాలేసి ఉండాయా? ఎంతసేపు బేగాలేసిన మిద్ది కాడ గొంతు చించుకున్నామా? నాకు భయపడి బేగాలేసుకుని పారిపోయిండాడు. ఏందబ్బా, ఇంకా చూడకి ఏముండదు. పొండే రే ముసలాడా, కళ్ళు కనబడకపోయినా రచ్చ అయితే చాలు చూనీకి వచ్చేస్తారు. నువ్వేంద్ర నవ్వుతుండావా? రే సోమా, మనం ఇలా రెచ్చిపోకపోతే ఈ ఊరి జనం మనల్ని చూసి భయపడరు. మనం అలా రచ్చ చేయలేదనుకో, వాళ్ళు మనల్ని లంగాగళ్ళు అనుకుంటారు. యాడికి పోయి వస్తున్నారా? నిన్న మనల్ని పట్టించింది మునుసామి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడికి 2 తగిలిద్దామని పోయిచ్చినాం. అయినా ఆడితో ఏంట్రా మనకి? అప్పుడప్పుడు అలా తగిలియాలి శంకరం, అప్పుడే మనం అంటే భయం ఉంటదే. చించావులే. ఆడు పెళ్ళం బిడ్డలతో ఊరికెళ్ళే ఓ వారం అవుతుండది. ఈడు తాళం వేసి ఇంటికి రచ్చ చేసి ఇంతలోనే తెలిసిపోయిందా? సత్యన్న, పబ్లిక్ లో బరువు తీస్తావేందే? అవును, నువ్వెప్పుడు ఆ పక్కకు వచ్చినావు? నేనెందుకు రా పక్కకు రావడం? ఊరే నీ గురించి కూడా వస్తా ఉండదు కదా. ఏమని? బ్రహ్మం సత్యాన కోసం వచ్చాడు అనుకుంటావా? సైట్ కొట్టడానికి ఎడకొచ్చినాడు. రే
వాళ్ళకి మటుకు తెలుసుంటే నీ తోలు తీసేసి ఉండేవాళ్ళు. తీస్తారు మనం ఏమన్నా ఆడంగులువా? పోర్రా సత్తన్న, చూడడం అయింది ఏందదే చూడడం అయిందా? మాట్లాడడం అయిందన్నా. నీ మేలు మర్చిపోనయా, ఇదంతా నీ వల్ల అయి ఉండదు. బ్రహ్మం చూసావా? అడగు పిచ్చనా కొడుకు పోనీరా. రే సుబ్బిగా పోయి సరుకు తీసుకురారా. డబ్బులు ఎవరి కాడున్నాయి? సత్యం దగ్గర స్కూల్ డబ్బులు అడుగు, ఆయన కాడు పనిచేస్తున్నాం కదా. అవి నిన్నే తీసుకుని తాగేసాంగా. అయితే అది అడ్వాన్స్ కాదా? ఆయన ఇచ్చేదే 15 రూపాయలు, పైగా దాంట్లో అడ్వాన్స్ కూడానా? ఇదో ఇంతవరకు ఊరికే ఇచ్చాను, ఇప్పుడు పని చేసి కూలీ తీసుకో అంటున్నాడు. తిరునాళ్ళ కాంట్రాక్ట్ దొరికేంత వరకు సిల్లికి అవ్వ కూడా ఇవ్వడు. పోనీ శంకరాన్ని అడుగు. ఎన్నిసార్లు సంక్రాంతి బ్రహ్మాన్ని అడుగుతాం? వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా? నీ మాటలు మాట్లాడుతున్నావు. ఏ పొద్దునా నువ్వు మాకు సింగిల్ టీ అయినా ఇప్పించినావా? అడిగితే మాకంటే పెద్దోడు అంటున్నావు. సిగ్గు లేకపోతే సరే. నాకు గానీ కాలు సరిగా ఉండుంటే మీ అందరినీ కూకోబెట్టి కూడెట్టేవాడిని. మన బడ్డి కొట్టి ఎంకయ్య ఆడిని నమ్మి ఒక్క వీడి అరుగుతాడా? ఆ పొద్దు నువ్వు వెళ్ళి అడిగినందుకు ఏంటి అయినా నీకు సిగ్గులేదు. ఆడే గనక నాగలా చేశాడనుకో, ఎంకయ్య మెడ ఇరిసేసి ఒంటిగాలు మడతెట్టి ఎగిరెగిరి తనేవాడిని. ఏయ్ లేవరా, ఎప్పుడు చూసాను నిద్ర మోహన్ నువ్వునా. అన్నా త్వరగా అంగడి మూసే అన్నా, ఊర్లో ఎక్కడ చూసినా దొంగ ఎదువులు ఎక్కువ అయిపోయారా. ఏయ్ మన ఈదిలో కాళ్ళు ఎవరు అడుగు పెట్టలేరురా. అన్నా అన్నా వచ్చేసారన్నా. ఏంద్రా? అన్నిటి తీసుకో, త్వరగా దేని వదలదు. ఇది వాచురా, చాలా బాగుందిరా. త్వరగా త్వరగా వచ్చాయి. ఆడిని నమ్మి ఒక్క బీడి అరుగుతాడా? రే కాసి వీడికన్నా మర్చిపోయి వెళ్ళిపోతాయి. కాసినా గోందో ఆయన కూడా పట్టుకోరా. అయ్యో ఇరుకుంటుంటావు కదరా. ఇంకా పూర్తవలేదా? వెంకయ్య వచ్చాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళు లోపలేండి. దొంగతనం చేస్తారా? మొక్కలు ఎరగదీస్తారా? వచ్చేదేదో కొంచెం త్వరగా రావచ్చు. గణేష్ నమస్కారం సార్. వచ్చారుగా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంతకం తీసుకో. కేసు ఎందుకులేండి సార్, ఎలాగో ఎరగదీశారు కదా. ఎంత కాదనుకున్నా మా ఈది కుర్రాళ్లే, పాపం వదిలేయండి సార్. ఈ మాట అంటారనుకున్నాను. మీ అనంతపురం వాళ్ళకి వేళాకోళం అయిపోయిందయ్యా. మీరే కంప్లైంట్ ఇస్తారు, మీరే వచ్చి వాపస్ తీసుకుంటారు. ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేయ్యా. ముంచావు కదరా. ఏంద్రా సూపు, బ్రహ్మో శంకరం చెప్పినారు కనుకనే వచ్చినా లేదా? ఎక్కడ నొక్కేలా తెలీదా? మన ఎంకన్న దగ్గరేనా? మన ఇంటికి మనమే కన్ను వేసుకుంటావా? ఎంకన్న ఎవర్రా? కష్టపడి పని చేసేవాడు. ఒంటి కాలుతో నేనే దున్నేగలను, అన్ని సరిగా ఉండి మీకేం బలుపురా? ఎంత చెప్పినా ఎనరు కదా. ఇంకా ఎన్నాళ్ళు బాధ్యత లేకుండా ఇట ఈదులంటే తిరుగుతూ పోలీసు వాళ్ళతో తన్నులు తింటారు. ఏదో పని పాటకు పోయి ఏళ్ళకంత ముద్ద తిందామని లేదంటారా మీకు? నిన్న కూడా రేషన్ కొట్టుకాడ మీ వదిని కలిసిన, చాలా బాధపడింది. ఇంట్లో ఎవరు నీతో మాట్లాడడం లేదంటగా. మీ మధ్య నిన్నున్నా వాళ్ళంట బాధపడ్డా న్యాయమా? అరే రే ఎప్పుడు ఇదే గోలా. ఏరా నేను చెప్పకూడదా? వాళ్ళు నీలాగే నాకు బిడ్డల్లాంటి వాళ్ళరా. ఇదిగో ఈడుకున్నదే ఒంటికాలు, ఈడు కూడా సింధులు దొక్కేవాడే. ఏరా గవర్నమెంట్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని ఏదైనా కూసుని చేసే పని చూసుకోకూడదు? అదంతా సోంబేరి వదలు చేసే పనమ్మా. మేమంతా ఆడుతూ పాడుతూ పని చేసే వాళ్ళం. ఈ ఒంటిగా అవన్నీ సరిపోవు. నిన్న మీ మామ వచ్చాడ్రా. ఇంకా బతికే ఉన్నాడా? చూసావా ఎట్ట మాట్లాడుతున్నాడు? మమ్మల్ని ఆదుకోవడమే కాకుండా మాకు ఉప్పు పప్పు ఇస్తా, ఈడికి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేస్తానంటున్నాడయ్యా. ఏయ్యా నువ్వైనా ఆడికి నచ్చ చెప్పొచ్చు కదా. శంకరం ఇట్టగేనయ్యా, ప్రతిదానికి కోపగించుకుంటా ఉంటాడు. అంతా నా తలరాత. అది వదిలేయమ్మా, కొంచెం టీ ఉంటే పోయి.
నీ గ్లాస్ కూడా ఖాళీ అయిపోయిందా? మీరెందుకమ్మా బాధపడతారు? మీరు చనివివ్వబట్టే వాళ్ళు అలా జులాయిలా తిరుగుతూ నెత్తికెక్కి కూర్చున్నారు. పోలీసులు 4 తగిలిస్తే బుద్ధైనా వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి విడిపిస్తే వాళ్ళు ఈ జన్మలో మారరు. అదేం పట్టించుకో మాకు. చూడు, ఎంత కాదనుకున్నా అన్ని తమ్ముడే కదా. ఏడున్నంతకాలం ఈదులమిటే తిరిగేవాడు. అదే జైలుకు పోయేస్తే చెడు సవాసాలబ్బి పాడైపోతాడు. అమ్మా ఆ లోపల నుండి వస్తేనే మన విలువేంటో తెలుస్తుంది. ఇలా వదిలేబట్టే ఈ పొద్దు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆడు ఇక్కడికంటే మీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు. మీరు చెప్తేనే ఎన్నోడు, ఇక నేను చెప్తే. మన కుర్రోళ్లే సార్, కొంచెం చూసుకోండి. నేను చూసుకుంటాగా. వస్తాను సార్. ఓకే ఓకే. లాయర్తో అన్ని చెప్పినా ఆయన చూసుకుంటానన్నాడు. నాకు కొంచెం పని ఉంది, నేను పోతా. అట్టగానయ్యా. లాయర్కి ఫీజు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయ్యా. రేయ్, భద్రంగా తీసుకుపోండి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం. కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా. లోపలికి వెళ్ళొచ్చింది సరిపోక ఈ కట్టుతో పిల్లని చూడడానికి తయారయ్యావు. తన్నులు తింటేనే దెబ్బ తగులుతుందా? తనినా తగులుతుంది. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. బాగా మాట్లాడడం నేర్చుకున్నారా? మీతో కాస్త విడిగా మాట్లాడాలి. అయితే పోరా. ఇందాక పెద్ద హీరోలో మాట్లాడావు. చూపులతోనే ఎన్ని రోజులు సరిపెట్టుకుంటావు? పో. ఏంది? దారిని పోయేవాళ్ళతో అంతే పెద్ద రౌడీ అయిపోతారా? అందుకని గొడవ పెట్టుకున్నాడు చేత తన్నులు తినమంటావా? బలాదూరు తిరిగితే ఇలాంటి గొడవలే వస్తాయి. ఏదో ఉద్యోగం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? సిద్ధిగా ఓ 50 రూపాయలు అంటే ఇవ్వరా. భాషా కోట్లో బాకీ తీర్చాలి. బాకీ తీర్చాలా? నేను ఒక మార్గం చెప్పనా? వద్దు నాయన వెంకటేశ, ఇంతకు ముందు నీ వల్ల తిన్న దెబ్బల నొప్పి ఇంకా తగ్గలేదు. సత్యాన్ని ఉన్నాడు, పోయి ఆయన అడుగుతా. వెళ్ళబ్బా, నీకోసం ఎదురు చూస్తుంటాడు. సత్యనా ఓ 100 ఉంటివ్వు. నీ కాంట్రాక్ట్ విషయం కోసమే అడుగుతాండా. చాలబ్బా, నన్ను పిచ్చోని చేయకు. ఆ మున్సం ముత్యాల మైక్ సెట్ కాంట్రాక్ట్ ఇచ్చినాడు, ఆడు పని మొదలెట్టేసింది. అంత ధైర్యం వచ్చిందా నా కొడుక్కి? ఈ పొద్దు ఆడు అంతు తేల్చేస్తా. అవును బాబు, అంతు తెలుస్తా అని వచ్చే వారం దాకా చెప్తూనే ఉన్నా. ఏందన్నా దీనికి ఎంతగా బాధపడిపోతాండావేంది? ముందు నువ్వు డబ్బు కొట్టు, నేను మందు కొట్టొచ్చాక ఏం జరిగిద్దో చూడు. ఈ డబ్బు తీసుకొని నన్ను ఎంతటితో నువ్వురా. మీ మందు వద్దు, మీ మాయ మాటలు వద్దు. నా నువ్వు పని నేను రాబా. చూసుకుంటా. రేయ్ సోమా, ఆ తాళం తీసుకుని రారా. ఒరే బులిగా అయ్యా, పొద్దున్నే చూసుకోవచ్చు కదా, నువ్వు బతకించకుండా పనంతా ఈ రాత్రికే పూర్తి చేయాలా. ఇదిగో పంతులు, కిరణాలు దగ్గర పడుతుంది. కింద మీద పడి ఒళ్ళు హోనం ఎంత చాకరీ ఉంది. వేరే పనులు ఏం పెట్టుకోవట్లేదు కదా. మీరు చెప్పింది ఏదో నాకు అర్థమైందిలేండి. అర్థమైతే సరే, మీరు అందరూ పోయి ఉదయాన్నే వచ్చేయండి. సరే, చాలా పనులు ఉన్నాయి. నువ్వు రాబా. రా చెప్తాను. రండిరా, సప్పుడు చేయకుండా రండి. రే రారా. రే ఏంద్రాడు ఇయ్యాలప్పుడు ముచ్చాలింట్లోకి దూరుతున్నాడు. సత్యనా, ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి జరుగుతుంటది. ఒరే సోమ, తాళం ఎవరా? ఏం ముచ్చాలు, కాసిన మంచినట్టురా. శుభ్రంగా ఉందా? ఎవరు ముట్టుకోలేదుగా? అవును, మీరు ముట్టుకున్న దాన్ని ఇంకెవరినైనా ముట్టుకొని ఇస్తారా ఏంది? రా కూకో, తినడాలు ముగిసేదాకా కాస్త శుభ్రంగా ఉండాలి కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బయట ఎత్తు చప్పుడవుతుంది, పోయి చూడదా. అయ్యయ్యో, బయట ఎవరో తాళం వేశారు. ఒకవేళ మా ఆయన వచ్చాడో ఏమో. ఆడు గుడికాడు లైటింగ్ ఎడతాడా? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? నేనంటే కిట్టినోళ్ళు ఎవరో ఈ పని చేసి ఉంటారు. వెనకేపు తలుపుందా? ఇప్పుడే మొదటిసారి వచ్చినట్టు మాట్లాడతావేంది? ఇందుకేనే ఒంటి తలుపున్న ఇంటికి రాకూడదంటారు. ఈడొకడు ఇది కూడా తాళం వేశాడు. అయ్యో అబ్బా, ఈ గొప్ప ఒకటి. గోవిందా గోవిందా. చూడరా ఎలా లగెత్తున్నాడు.
సత్యన్నా ఈ కాంట్రాక్టర్ నీకు దొరకపోవడం నీ మంచిగా అయ్యింది. దొరికిందే అనుకో. తిరునాళ్ళలో నువ్వు లైట్లు పెడతా ఉండేవాడివి, మునిస్వామి ఏమో నీ ఇంటి లైట్లు ఆరిపోయాడు. ఈ కాంట్రాక్ట్ నాకే వచ్చుంటే ఒరే పిల్లకాయలు పోండ్రా ఏడు నుంచా. రే కాశీ, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, పోరా ఏడు నుంచా. ఆలబిందులు ఊరేగింపుగా వస్తున్నాయి, అందరూ తప్పుకోండి. అందరూ తప్పుకోండి, అందరూ రండి రండి, త్వరగా త్వరగా రండి. అందరూ పక్క తప్పుకోండి, అదే రండి, అటు తప్పుకోండి. ఇదో ఇదో నీకే చెప్పింది, అది వస్తా. ఆలబిందులు ఉడుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కాశీగా ఏంట్రా కుప్పగొత్తులో పోరా ఒకరికి ఈకెర చెప్పేది. రే సోమా, ఇవాళ రాత్రి తిరునాళ్ళలో మునుసామిని కుమ్మి కుమ్మి వదిలిపెట్టాలా? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన